సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అపరంజి పోలిన పాదముల్ కలవాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా, అపరంజి పోలిన పాదముల్ కలవాడా, ఇతడే నా ప్రియుడు నా విమోచకుడు, నీ వంటి వారెవరు లేనే లేరయ్యా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అపరంజి పోలిన పాదములు కలవాడా, ఇతడే నా ప్రియుడు నా విమోచకుడు, నీ వంటి వారెవరు లేనే లేరయ్యా. నీ నేత్రములే నదీ తీరముల గుబలా వలె నున్నవా దేవా, నీ నేత్రములే నదీ తీరముల గుబలా వలె నున్నవా దేవా, రెండు తటాకములలో నీ కన్నీరే మిలమిల పారెనా, నీ నేత్రములే నదీ తీరముల గుబలా వలె నున్నవా దేవా, రెండు తటాకములలో నీ కన్నీరే మిలమిల పారెనా, మిలమిల మెరసెనా నా ప్రభు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అపరంజి పోలిన పాదముల్ కలవాడా, నీ కన్నుల కాంతి రేఖలలో నీల రత్నంబులే మహిమదారలై మెరసెనా, నీ కన్నుల కాంతి రేఖలలో నీల రత్నంబులే మహిమదారలై మెరసెనా, నీ నయన కాంతి రేఖలలో నీవు నన్ను చూడాలని, నీ కన్నుల కాంతి రేఖలలో నీల రత్నంబులే మహిమదారలై మెరసెనా, నీ నయన కాంతి రేఖలలో నీవు నన్ను చూడాలని, కాంతి రేఖలై మెరవాలని,
మెరవాలని అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అపరంజి పోలిన పాదము గలవాడ హెబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని అందరి బట్టి దృశ్యమైనది కనబడు పదార్థం చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకుంటున్నాను. ఈ వాక్య భాగాలు ముందు సమయాల్లో ఎన్నో వాక్య భాగాలు ధ్యానించినప్పుడు మరలా ఈ వాక్య భాగాన్ని ధ్యానించాలని తలంపు నా హృదయం కలిగింది కాబట్టి ఈ వాక్యాన్ని మీ మధ్య పెడుతున్నాను. ఆదిమ కాలంలో భూమిని నీళ్ళలో నుంచి పైకి తీసినప్పుడు ఉన్నటువంటి సృష్టిలో ఆయన మహిమాపూర్ణుడిగా ఎలా నిలబడ్డాడో ఆయన యొక్క రక్షణ సువార్త అనేది ప్రపంచంలో ఏ విధంగా అది మొదలుపెట్టబడిందో అనే విషయం నా హృదయానికి లభించిన సత్యాలని మీ మధ్యలో మాట్లాడతాను. ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనం, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ క్రియేషన్ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇన్ సాల్వేషన్. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ క్రియేషన్, దేవుని యొక్క మహిమ ఆయన యొక్క సృష్టిలో సర్వ సృష్టిలో ఎలా ఇమిడి ఉంది అనేది అది కాలం గడిచే కొలది రక్షణలో. అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప అనేది ఈ సాల్వేషన్ రక్షణలో ఎలా దాచిపెట్టబడి ఉంది అనేది మీతో మాట్లాడాలి. కృప అనేది బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి చెప్తూ వచ్చింది. కృపల గురించి అది మరుగు నుంచి పడింది. అది దాని గురించి కొన్ని కొటేషన్స్ చెప్పినా సరే 10 నిమిషాలు టైం పడుతుంది. ఆదికాండంలో నుంచి ఆదాము ఎలా దేవుని కృప పొందాడో తెలుసు. దాని తర్వాత షేతు ఎలా కృప పొందాడో తెలుసు. అలాగ జనరేషన్స్లో కృప ఎలా నిలబడిందంటే అది అదృశ్యమైనటువంటి దేవుని స్వరూపం. అది వాళ్ళు చూచినప్పటికీ కూడా, దృశ్యమైనదిగా వాళ్ళు చూచినప్పటికీ కూడా ఆదాము అవ్వలు కయ్యలు ఏబేలు చూచారు, స్వరం విన్నారు. అయినప్పటికీ కూడా ఆదిమకాల సంఘం అనేది అది జ్ఞానం, కానీ వారికి ఎక్కడ కూడా లభించింది కాదు. వారు కళ్ళారా చూచిందే వాళ్ళు కనుగొంది జ్ఞానం అన్నమాట. అర్థం దేవుడు అలా చూపించాడు వాటికి. అది గతించిన విషయాలు నేనేం చెప్పానో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఎన్నో మెసేజెస్ దీని గురించి నేను వివరించినట్లు నాకు చాలా జ్ఞాపకం. ఎందుకంటే ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఏ రిఫరెన్స్ బైబిల్లో కానీ ఏ హిస్టారికల్ బైబిల్లో కానీ లభించలేదు నాకు. ఎన్నో తిరిగేశాను కానీ నాకు లభించలేదు. అంతరాత్మ దేవుని సన్నిధిలో వేదన పడసాగింది. దేవునికి సత్యాన్ని మరుగు చేయకుండా ప్రభు తన సత్యాన్ని మరుగు చేయడానికి ప్రభువుని కోరుకున్నందున ఆయన నా పట్ల తన కృపను ఆ విధంగా ప్రభు విస్తరింపజేశాడని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనేది, దేవుని యొక్క మహిమ అనేది హెబ్రీ రాసిన పత్రికలో రాయబడి ఉంది. 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆయన మహిమాపూర్ణుడు, మహిమా స్వరూపి, ఆయన మహిమ యొక్క జ్ఞానం అనేది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగా ఆ యొక్క ప్రభు యొక్క మహిమ యొక్క స్వరూపాన్ని పూర్వకాలం మందు భక్తులు వివరించినట్లుగా మనం చూడగలం. అపోస్తలులు అందరూ ప్రభువుని చూసినా, అపోస్తలుడు పౌలు ఒకవేళ చూడకపోయినా చూసినా నాకు తెలియదు, కానీ ఒకవేళ చూసినా సరే తను అపోస్తలుడు పౌలుకి లభించినటువంటి ప్రభు యొక్క మహిమా పూర్ణుడు అనే సత్యాలు తనకి చాలా తేడాగా లభించాయి. అపోస్తలులతో ప్రభు వారితో కలిసి జీవించినా సరే, వారితో సహవాసం చేసినా సరే, చేపలు పట్టు జలాలతో సహవాసం చేసినా సరే, ఆదికాండంలో తర్వాత ఆదికాండంలో రాయబడిన సత్యాలు గోత్రాలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల్లో ఈ వెలుగుమయమైనటువంటి స్థానాలు అక్కడ దాచిపెట్టబడి ఉన్నాయి. జబులూను నఫ్తాలి ప్రదేశాలని కొత్త నిబంధనలో రాయబడి ఉంది. లూకాసు వార్తలో రాయబడి ఉంది. మహా వెలుగుని, గొప్ప వెలుగుని ఆ సముద్ర తీరమందుల ప్రజలు చూస్తారని రాయబడి ఉంది. ఆ వాక్యం నెరవేర్చబడి ఉన్నదని రాయబడి ఉంది. ఇదే వాక్యం ఆదికాండంలో ప్రభు ఆయనకు వాక్యం గర్జించు సింహం వలె ఆకాశం నుండి దిగి వచ్చినప్పుడు, వెలుగు కలుగుగా కానీ శబ్దం ఆకాశం నుండి బయలుదేరినప్పుడు, ఆ చీకటి ప్రదేశాలు, మనుషుల సంచారం లేని ప్రదేశాల్లో బైబిల్ అనేది ఆ వెలుగులో నుంచి బైబిల్ ప్రత్యక్షపరచబడింది. ఆ వెలుగు కోణాలు ఎన్ని కోణాలు ఉన్నాయో
బైబిల్ గ్రంథంలో దాచబడిన సత్యాలని కూడా ఆయన ఎటువంటి ప్రభు అనేది ఆ వెలుగు క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని మొట్టమొదటి వాక్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చింది అనే విషయం కూడా నేను మీతో చెప్పినట్టు బాగా జ్ఞాపకం నాకు. ఈ విషయాలని మీతో నేను మాట్లాడాలని తలుస్తుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాల వాక్యం ధ్యానిస్తారు, కానీ ప్రభు నాకు ఇచ్చిన తలంపులు మీ ముందు పెట్టాలని. ఆ వెలుగు కలుగుగా కన్నప్పుడు ఆ బైబిల్ గ్రంథం పరలోకం ముందు ఉంది. ఆ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రభు అక్కడ నిలబడినప్పుడు, అక్కడ యోహోవా నిలబడినప్పుడు ఆయన ముందు సింహాసనం ముందు ఒక గ్రంథం తెరవబడి ఉండెను అని రాయబడి ఉంది. తర్వాత ఆ గ్రంథం ఇప్పుడు ఎవరికి శక్తి లేకపోయినందున దావీదు చిగురైన యూదా గోత్రం సింహము ప్రభువైన క్రీస్తు అక్కడ తల వంచుకొని నిలబడి ఉన్నాడని కూడా మనం చాలాసార్లు చదివాం, చాలాసార్లు చెప్పుకున్న విషయాన్ని. ఆ యొక్క వెలుగుమయమైనటువంటి ఆ స్థానాల్లో నుంచి బైబిల్ గ్రంథం ఎటువంటి వెలుగుమయమైంది అంటే, మహిమా పూర్ణమైనది అంటే బైబిల్ గ్రంథం, ఎంత తేజోమయమైనది అంటే ఆ బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథంలో ఎటువంటి చరిత్ర దాచిపెట్టబడిందో, ఆదిమకాల చరిత్ర, యెహోవా దేవుని యొక్క నామం దాంట్లో ఎలా దాచిపెట్టబడిందో, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి దేవుడు ఎలా ఉన్నాడో అనే సత్యం ఆయన ఓమ్నిపోటెంట్ అంటే ఆయన సర్వవ్యాప్తిగా, మరి దాంట్లో సర్వవ్యాప్తిగా ఉన్నటువంటి దేవుడు ఆయన ఎలా ఉన్నాడు, ఆది కాలంలో నుంచి ఇప్పటి వరకు సర్వం ఎలా వ్యాపించి ఉన్నాడో ప్రభు అనే సత్యాలు ఎన్నో కూడా బైబిల్ గ్రంథంలో చూపించబడుతుంది. అటువంటి దానికి ఈ వెలుగు అనేది ఫోకస్ చేయబడిందంటే పరలోక మహిమను, అదే మధ్యవర్తిత్వంగా ఆ వెలుగు పరలోక మహిమను, దేవుని యొక్క మహిమను బైబిల్ గ్రంథానికి ఫోకస్ చేసింది అన్నమాట అర్థం. మనం చూసేది లోకాన్ని వెలిగించినటువంటి వెలుగు అనేది చూస్తున్నాం, నిజమే. అది లోకాన్ని వెలిగించింది, లోకంలో వెలిగించిన వెలుగు అనేది మనం చూడగలుగుతున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. లోకంలో ఎన్ని వెలిగించింది, సూర్యచంద్ర నక్షత్రాదులను వెలిగించింది, గోళాలు వెలిగించింది ఆ యొక్క వెలుగు ప్రభు పలికినప్పుడు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ యొక్క లోకం యొక్క మొదటి మార్గాలు అంటే మొదటి సంవత్సరాల్లో, ఈ లోకాన్ని సృష్టించిన మొదటి సంవత్సరాల్లో, మొదటి కాలంలో, మొట్టమొదటి రోజులో ఈ యొక్క వెలుగు యొక్క ప్రభావం అనేది ఒక పక్క పరలోకమయమైనటువంటి క్రీస్తు, ఒక పక్క జలబలలో వేదనపడుతున్నటువంటి క్రీస్తు లేక యేసు, ఆయన శిరస్సు పరలోక మహిమను వ్యక్తపరిస్తే, ఆయన శరీరం భూలోకంలో వేదన పడుతున్న ఆయన శరీరం అక్కడ చూపించబడింది. శిలువ అనేది ప్రధానంగా అక్కడ చూపించబడింది. పరలోకం యొక్క మహిమా స్వరూపాన్ని భూలోకంలో క్రీస్తు మానవాతీతంగా ప్రభు నిలబడిన స్థానాన్ని అది కనెక్ట్ చేయబడింది. మొట్టమొదటి యుగంలోనే, మొదటి కాలంలోనే, మొదటి రోజుల్లోనే అది తన కుమారుని క్రీస్తుని ఈ లోకానికి ఆయన బహుకరించాడు. అంటే ఆయన సంకల్పంలో, ఆయన యొక్క సంకల్పంలో, అనాదికాల సంకల్పంలో ప్రభు తన కుమారుడిని క్రీస్తుని ఆయన ఈ లోకానికి బయలుపరిచాడు ఆయన అనే విషయం. ఆయన తన కుమారుడి క్రీస్తుని ప్రేమతో అన్నాడు. దాంట్లో ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో, అది లోకం పుట్టక మునుపు, జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత అన్నాడు. జగత్తుకి పునాది వేయబడక మన మునిపే ఇందులో స్వార్థ దాచిపెట్టబడి ఉంది. ఈ వెలుగులో స్వార్థ యొక్క స్థానాలు ఈ వెలుగులో దాచిపెట్టబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యక్ష సత్యాలు ఆయన వెలుగై ఉన్నాడు అనే సత్యం బయలుపరిచింది. నేను లోపలకు వెలుగును, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండను అనే విషయం ఇందులో దాచిపెట్టబడి ఉంది. ఈ స్వార్థలో, ఈ యొక్క వెలుగు కణాల్లో, కణం అనేది ఒక చిన్న కణం కాదు. కణం అనేది భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి 6000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు యొక్క మహిమ కణాలు కొత్త నిబంధనలోనికి చొచ్చుకొచ్చాయి, అంటే చుచ్చుకుపోయాయి అన్నమాట అర్థం. అవి ఒక స్థలంలో నిలబడేటటువంటి ఆ వెలుగు కణాలు కాదు. ఆ వెలుగు కణాలు మానవుని ప్రభు దృష్టిలో పెట్టుకుని, మానవుని ప్రేమించి ఆయన తన కుమారుడి క్రీస్తుని లోకంలో తీసుకురావడానికి అది ఆ మార్గాలు ప్రభు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఇందులో సైన్స్ దాచిపెట్టబడి ఉండొచ్చు. ఆది కాలంలో ఈ భూగోళం కట్టబట్టడానికి ఎన్నో విషయాలు అంతకుముందు మీతో మాట్లాడి ఉంటున్నాను. అలా మాట్లాడినప్పటికీ కూడా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే ఆయన ఎటర్నల్ పవర్ అంటే తెలుగులో ఏమని రాయబడి ఉందంటే ఆయన మహిమాశక్తి అని రాయబడింది. ఈ మహిమాశక్తితో ఈ భూమి నిర్మితమైంది, ఈ భూమి నియమించబడింది, ఈ భూగోళం ఈ మహిమాశక్తితో కట్టబడింది అని చెప్పాలి.
ఈ మహిమాశక్తి. ఆ మహిమాశక్తి ఎటర్నల్ పవర్ అనేది, ఈ మహిమాశక్తి అనే పదంలో ఇంగ్లీషులో ఉన్నాయి, తెలుగులో అయినా ఉంటాయి. కానీ ఈ మహిమాశక్తి అనే దానికంటే ఎటర్నల్ పవర్ అనేది, లేకపోతే నిత్యత్వం యొక్క శక్తి, నిత్యత్వం యొక్క మహిమ అనేది ఈ భూగోళంలో కట్టబట్టడానికి దేవుడు తన మహిమ యొక్క స్థానాన్ని ఆ వెలుగు ద్వారా భూలోకానికి తీసుకొచ్చాడు. ఆయన భూలోకానికి ప్రసరింపజేశాడు. ఆ ఫోకస్ అనమాట అర్థం. చూస్తానికి వెలుగు అని చూపించబడినప్పటికీ దాని అంతర్భావం ఏంటంటే ఆ కణజాలాలు, అందులో దాచబడిన యొక్క కణజాలాలు. బైబిల్ గ్రంథం భూమి మీదకి భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎలా నిలబడిందో బైబిల్ గ్రంథం, ఇందులో చరిత్ర ఎలా నిలబడిందో, దేవుని యొక్క శక్తి ఎలా నిలబడిందో, దేవుని యొక్క మహిమ ఎలా నిలబడిందో, త్రియేక దేవుని యొక్క మార్గాలు ఎలా నిలబడి ఉన్నాయో అనేది ఈ బైబిల్ గ్రంథానికి ఇది అందుంటి వెలుగు కణాలు అంటే అందులో ఆ యొక్క రహస్యాలు, అందులో దాచబడిన రహస్యాలు. ఈ బైబిల్ గ్రంథం తెరవబడిన మాట వెలుగు కలుగుగాక అనే పదంలోనికి ఈ బైబిల్ గ్రంథం మాట దీంట్లోకి ఫోకస్ చేయబడి అంటే అది దాన్ని ఆ కోణాలు, ఆ వెలుగు యొక్క కోణాలు బైబిల్ గ్రంథం యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గాల్లో కోణాల్లో ఇది ప్రకాశింపజేయడానికి, లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వెలుగు యొక్క మార్గాన్ని తేటపరచడానికి ఈ రెండింటి యొక్క కలయిక, యేసుక్రీస్తు నేను వెలుగై ఉన్నానని చెప్పినటువంటి మార్గం, నేనే మార్గమును సత్యమని ఉన్నానని చెప్పినటువంటి మార్గం, ఆయన వెలుగై ఉన్నాడని చెప్పినటువంటి మార్గం, ఆయన అంత్యకాల దినాల్లో సముద్ర తీరంలో ఆయన జబులు నఫ్తానీయులు వెలుగును చూస్తారని చెప్పిన ఆ వెలుగు అందులో చీకటి ఏమాత్రము లేదు అని చెప్పినటువంటి ఆ వెలుగు దీంట్లో బయలుపరచబడుతుందనే సత్యం మీతో మొట్టమొదటిగా మాట్లాడుతుంటున్నాను. నేను మీతో మొట్టమొదటిగా మాట్లాడే విషయం ఇది. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ క్రియేషన్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మహిమ అనేది క్రియేషన్లో, ఈ సృష్టిలో ఎలా దాచిపెట్టబడి ఉంది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఇది చెప్తుంటున్నాను. ఇందులో ఈ ఎన్నో డైమెన్షన్స్ అంటే అసలు ఆ డైమెన్షన్స్ అనేవి బైబిల్ గ్రంథంలో నుంచి ఈ సృష్టిలోనికి, బైబిల్ గ్రంథంలో నుంచి పరలోక మహిమలోనికి, బైబిల్ గ్రంథంలో నుంచి సర్వలోకానికి దీంటి బయలుపరచబడేటువంటి ఈ డైమెన్షన్స్ అనేవి మొట్టమొదట క్రీస్తు శిలువ యొక్క దర్శనంతోనే ఒక వ్యక్తికి అర్థం కావాలి, మరో విధంగా అర్థం కాదు. క్రీస్తు యొక్క శిలువను గ్రహించలేని వ్యక్తి ఇటువంటి మార్గాన్ని గ్రహించలేరు, ఇటువంటి శక్తిని గ్రహించుకోలేరు. శిలువ యొక్క మార్గాన్ని గ్రహించలేని వ్యక్తి, క్రీస్తు శిలువతో ఐక్యం చేయబడినటువంటి వ్యక్తి, క్రీస్తు శిలువలో ఆ పునరుత్థాన మహిమను అనుభవించలేని వ్యక్తి, పునరుత్థాన బలంలో తను నిలవలేని వ్యక్తి ఈ బైబిల్ గ్రంథం యొక్క విశిష్టతను కానీ దేవుని వాక్యం యొక్క బలమును కానీ గ్రహించడానికి వాడికి సాధ్యపరచబడదు. నేను చెప్పడం కాదు, విమర్శించడం కాదు. ఇది రూఢిగా నమ్మేది, రూఢిగా చెప్పేది, పరిశుద్ధులు చెప్పే విషయం మీకు తేటపరుస్తూ ఉంటున్నాను అంతే, మొట్టమొదటిగా ఆలోచించినట్లయితే. తర్వాత అలాగే ఆ వెలుగు ఎన్నో గుణగణాలలో ఆ వెలుగు నిలబడింది. దేవుని యొక్క గుణగణాలని అంటే అర్థం ఏంటంటే నిర్గమకాండంలో మోషే మొట్టమొదటిగా మనకు అక్కడ కనబడుతుంది. నిర్గమకాండంలో మోషే ప్రభు యొక్క ఆ యొక్క గుణగణాలంటే ఆయన శక్తిలో దాచబడి ఉన్నటువంటి ఆ యొక్క గుణగణాలు అనేవి అదేంటి అన్నాడు. ఆయన పాదముల మట్టుకు సాగిలపడి నమస్కారం చేశాడు మోషే అని రాయబడుతూ. ఆయన కృపా కనికరం కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు అని చెప్పబడి దాంట్లో ఆయన గుణగణాలని ఆయన దాంట్లో ఇప్పి చెప్పినప్పుడు ఒక వ్యక్తికి సేవకి ఇవి రహస్య స్థానాలు, ఇవి ఆత్మలు. సేవ ప్రజ్వరిల్లాలన్నా, సేవ ప్రతిఫలించాలన్నా, సేవలో దేవుని మహిమ కనపరచబడాలన్నా, సేవ విస్తరించాలన్నా ఈ గుణగణాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి దేవుని యొక్క క్యారెక్టర్. అది చెప్పాలంటే దేవుని యొక్క క్యారెక్టర్ని మోషేకి దేవుడు బయలుపరిచిన సత్యాలు ఏంటంటే అవి భూమి మీద తీసుకురాబడ్డాయి. మనం సముద్రాల్లో నీటిలో ఎంతో ఎక్విప్మెంట్ ఉందని, దాంట్లో ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయని గ్రహించుకున్నప్పుడు దాంట్లో ఆటమ్స్ ఉన్నాయని, దాంట్లో 3 రకాలైనటువంటి అదేంటి న్యూట్రాన్స్ ఉన్నాయని, తర్వాత ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయని అని చెప్పినప్పుడు సైన్స్ చెప్తుంటుంటే, మరి పరలోకం యొక్క వెలుగులు, మహిమ యొక్క వెలుగులో దాచబడి ఉన్న నమూన నేను పరిశుద్ధులు ఇప్పి చెప్పవలసిన అవసరం ఉంది. దాంట్లో ఏమి దాచిపెట్టి ఉండదు. లోకంలో ఈ సైన్స్ నమ్మినప్పుడు సైన్స్కి ఇచ్చిన జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుల హృదయాల్లో డ్రా చేశాడు. ఆయన యొక్క రేఖల్ని డ్రా చేశాడంటే
ఆయనకు పరిశుద్ధ రక్తం ఏ హృదయంలో ఉందో అందులో క్రీస్తు యేసు యొక్క జ్ఞానం యొక్క రేఖలు అందులో ప్రకాశించాయి. అది అది 1 కొరింథీ రాసిన పత్రిక 1:31 వచనంలో దాచిపెట్టబడింది. ఆయన మూలంగా ఉన్నాడు దాంట్లో. ఆయన మూలంగా విమోచనలో విమోచన అంటే అంత ప్రాధాన్యమైనది. విమోచన క్రీస్తు యేసు యొక్క విమోచన అనేది అంత ప్రధానమైంది. ఈ విమోచన లేకుండా ఒక వ్యక్తి పరిశుద్ధుడు కానేరుడు, ఒక వ్యక్తి నీతిమంతుడు కానేరుడు, ఒక వ్యక్తి పరిశుద్ధ స్థానాలు అందుకోలేడు, పరిశుద్ధమైన పరిచర్య చేయలేడు, ఆత్మలో పాపాన్ని జయించలేరు. ఒక విమోచన మార్గం లేకపోతే ఆ వ్యక్తికి జ్ఞానం అందదో, ఆ వ్యక్తికి నీతి అందదో, ఆ వ్యక్తికి పరిశుద్ధ స్థానాలు లభించవు, ఉన్నతమైన మార్గాల్లో నడవలేరు. క్రీస్తు యొక్క శిలువ అనుభవంలో ఉన్నటువంటి ఆ తెరలు ఆత్మ గ్రహించుకోలేదు. 5:10 చెప్పాను. ఈ 10 నేను చెప్పినప్పటికీ కూడా దీని వెనుక ఒక్కొక్క పాయింట్ వెనుక మీరు ఎన్నన్నా మాట్లాడచ్చు. ఇవి మాట్లాడాలంటే ఒక వ్యక్తి అంతకుముందు మాట్లాడే విభాగాల్లో తన హృదయం శిలువకి, తన హృదయం ప్రార్థన అనే మోపుతాడుతో తన హృదయం ఆ పునరుత్థానంలో మహిమలో లేకపోతే ఆయన శిలువ అనుభవంలో కట్టబడితేనే వీటి మీనింగ్స్ అనేవి దీంట్లో దాచబడిన సత్యాలు అనేవి బయలుపరచబడతాయి. లేకపోతే బయలుపరచబడలేవు, ఏ మాత్రం కూడా బయలుపరచబడలేవు. ప్రార్థన అనుభవాలు తిరిగి ఊహించేవి కావు. ప్రార్థన అనుభవాలు మాటలు వెలిగించేవి కావు, జ్ఞానాన్ని ప్రదర్శించేవి కావు. ప్రార్థన అనుభవాలు అంటాడు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8 అంటాడు, దాంట్లో యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయడం వల్ల మనకు తెలియదు, కానీ ఆత్మతానే చెప్పసక్యంగా అనే మూలులతో విజ్ఞాపన చేయను అన్నాడు. అక్కడ మనకు తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. ఈ లోకంలో పాల్గొనే వ్యక్తి, ప్రభు తెలియని వ్యక్తి ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోవచ్చు. నేను ఆ విషయం మాట్లాడట్లేదు, ప్రభువును అంగీకరించిన వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు. ప్రభువును తెలుసుకున్న వ్యక్తి పరిశుద్ధులు అనబడిన వ్యక్తిలో ఈ యొక్క పరిశుద్ధాత్మ ఉచ్చరణ ప్రార్థన అనుభవాలు అందులో దాచిపెట్టబడి ఉంటాయి. అవి సంఘానికి మూలంగా నిలబడతాయి. ఒక పరిశుద్ధుని యొక్క హృదయ ఆలోచనలు, హృదయ తలంపులు క్రీస్తుతో పెనవేయబడి అవి పరిశుద్ధ సంఘానికి మూలమైనవిగా నిలబడతాయి. అపోస్తలుడైన మోషే ఆ గుణగణాలు 7 ఉన్నాయి. ఆ గుణగణాలు తను చేసే పరిచర్యకి 7 ధ్వజస్తంభాలుగా నిలబడ్డాయి. 7 ధ్వజస్తంభాలు ఏంటి? 7 ధ్వజస్తంభాలుగా నిలబడ్డాయి అంటే ఆయన ప్రేమ కానీ, కనికరం కానీ, దయావాత్సల్యత కానీ, దీర్ఘశాంతం కానీ ఇవి సేవకుల్లో ఉండి తీరాలండి. నేను గ్రహించుకుంది ఈ నా యొక్క జీవిత విధానంలో, ఈ చిన్న జీవిత విధానంలో ఎన్నో గ్రహించుకున్నానంటే సేవలో వచ్చే అలజడులు, సేవలో వచ్చే వ్యతిరేకత, సేవలో వచ్చే తీవ్రత, వ్యతిరేకంగా మాట్లాడడం, సేవలో అవమానపరచడం, ఇటువంటి విషయాలు ఎన్నో ఈ సేవలో నేను అనుకున్నాను. ప్రభా, ఈ సేవ చాలా కష్టతరమైంది అనుకున్నాను, కానీ నన్ను నేను ప్రత్యేకించుకున్నాను సేవలో. చెప్పాలంటే ఎటు చూసినా వ్యతిరేకతే కదా అనుకుని వీటిని ప్రభు యొక్క గుణగణాలని ఒక వ్యక్తి స్వాధీనపరచుకున్న అనుభవం అనేది అంత ప్రాముఖ్యమైనగా నిలబడింది. అది ప్రాముఖ్యంగా నిలబడిందంటే నీ సేవా జీవితానికి ధ్వజస్తంభాలుగా కట్టబడతాయి. అవి మొట్టమొదటి పార్ట్ అది ధ్వజస్తంభాలుగా కట్టబడతాయి. ఏ విధంగా వెలుగు స్తంభంగా, ఏ విధంగా అగ్నిస్తంభంగా, అంటే వెలుగు స్తంభం అగ్నిస్తంభం అంటే అలాగా మేఘస్తంభంగా నిలబడ్డాయో ఈ ఇశ్రాయేలు ప్రయాణించే మార్గాలన్నింటిలో అవి 2 చాలా బలమైనటువంటి స్తంభాలు. వారు వెళ్ళేంత వరకు కూడా వారి చుట్టూ బారులు తిరిగి నిలబడ్డాయి. రెండు వెలుగు స్తంభాలు, అగ్ని స్తంభాలు, లేదా అగ్ని స్తంభాలు, మేఘస్తంభం. ఒక స్తంభం అంటే ఏదో చిన్న స్తంభం అని కాదు అర్థం, కట్టబడ్డాయి అన్నమాట అర్థం. అలాగా ఈ గుణగణాలు ఒక వ్యక్తి అనుసరించగలది అవి ధ్వజస్తంభాలుగా అవి కట్టబడతాయి. ఈ 7 యొక్క గుణగణాలు శిలువలో ప్రభు కార్చిన రక్తంలో ఆ వేదనలో నుంచి బయటికి తీయబడ్డాయి. మొట్టమొదటికి మోషే చూపించాడు. దేవుడు మోషే చూపించాడు. ఎందుకు మోషేకి చూపించాడు? 20 లక్షల కాల్బలాన్ని తను నడిపించడానికి ఈ గుణగణాలు అలవర్చుకోకపోతే అసలు సేవ నడవదు. ఎన్నో కోణాల గుండా ప్రకాశిస్తున్న క్రీస్తు యేసు యొక్క శిలువ యొక్క మర్మం నీ హృదయంలో ప్రకాశించాలంటే నీ హృదయం అనే ఆ స్థానంలో అల్లినటువంటి ఆ మోకతాళ్ళు ప్రభు శిలువకి నీ హృదయానికి కట్టబడవలసిన అవసరం ఉంది. అలా కట్టబడితేనే దేవుని యొక్క మహిమ యొక్క స్థానాలు, షకీనా మహిమ యొక్క స్థానం నీ హృదయంలో తీసుకురాబడదు తప్ప, లేకపోతే దేవుని యొక్క మహిమ యొక్క స్థానం నీ నుండి తీసుకురాబడదు. షకీనా మహిమ అనేది ఏంటంటే అది నీ అంతరంగ ప్రేమలో పరిశుద్ధుడి ప్రేమ ఏకమైన అనుభవం. అది ఎవరికీ చెందదు.
నీకు మాత్రమే, నీ ప్రభువుకు మాత్రమే చెందింది. నీ కుటుంబంలో నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అత్యధికంగా ప్రేమించే నీ పిల్లలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, వాడికి ఎవరికి సంబంధించదు. అది నీ హృదయంలో రహస్యంగానే ఉంచబడుతుంది. రహస్యంగా చూచు దేవుడు నీకు ప్రతిఫలిస్తాడు, మరి ఎవరు కూడా ప్రతిఫలించలేరు. ఆ ప్రేమలో సంఘం కట్టబడాల్సిమా? నీ ఆత్మీయ జీవితం కట్టబడితే సంఘం కట్టబడుతుంది. సహించుకుంటావు, ఎన్నో సహించుకుంటావు, ఎవరేమన్నా సహించుకుంటావు, ఎవరేమన్నా కూడా కన్నీరు కలుస్తావు, కానీ నోరిప్పి జవాబు చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. అటువంటి ధ్వజస్తంభాలు దేవునికి గుణగణాలు నువ్వు స్వాధీనపరచుకుంటే ఆ ధ్వజస్తంభాలు నీ సేవా జీవితాన్ని కట్టబడతాయి సుమా. అది జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆదికాండంలో లేదా నిర్గమకాండంలో మోషేకి బయలుపరిచిన సత్యాలవి చూపించాడు. మోషేకి ఆ సత్యాలందరికీ కూడా ఇది వెలుగు కలుగుగా అన్నప్పుడు ఈ వెలుగు ఈ బైబిల్ గ్రంథానికి ఫోకస్ చేస్తుంది. ఇంకా బైబిల్ గ్రంథం ఇంకా తెరవబడలేదు. బైబిల్ గ్రంథం ఇంకా భూమి మీదకి రాలేదు. ఎందుకు భూమి మీదకి రాలేదు? జనాంగం భూమి మీద కట్టబడలేదు. ఆ జనాంగం హిస్టరీ అనేది, చరిత్ర అనేది ఇంకా భూమి మీదకి దిగిరాల. ఎక్కడి నుంచి కట్టబడింది చరిత్ర అనేది? మొట్టమొదట భూమి ఆకాశాలు భూమి నీళ్ళలో మునిగినప్పుడు నాశనం అక్కడి నుంచి ప్రారంభం కాలేదు. అది దాన్ని బైబిల్ గ్రంథంలో అది ఇంక్లూడ్ చేయబడాల. అది ఎక్కడి నుంచి ఇంక్లూడ్ చేయబడిందంటే ప్రభు రెండో సృష్టిలో ఆయన నీళ్ళలో నుంచి భూమిని తీసినప్పుడు అక్కడి నుంచి ఇంక్లూడ్ చేయబడింది. అంతకుముందు వాటిని బైబిల్ గ్రంథంలో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదు అని నాకు తెలియదు, కానీ అది ఇప్పుడు ఇంత అవసరం లేదేమో అనుకుంటున్నాను నేను. దాంట్లో దేవదూతల యొక్క చరిత్ర అందులో ఎన్నో దాచిపెట్టబడి ఉన్నాయి. దాంట్లో ఇక్కడ వచ్చినప్పుడు బైబిల్ గ్రంథం తెరవబడిన తర్వాత భూమి మీద చరిత్రాత్మకమైన స్థానాలు కానీ అదేంటి మానవుని యొక్క రేస్ అంటే వారి జీవిత విధానం కానీ ఆయన కణజాలాలు కానీ అవి ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే ఆదాము అవ్వల నుంచి ప్రారంభమయ్యాయి. ఆదాము అవ్వల నుంచి ప్రారంభమైన దేవుని యొక్క మార్గాలు అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. మానవుని యొక్క పుట్టుక అక్కడి నుంచి ప్రారంభమైంది. మానవుని యొక్క పాపం అక్కడి నుంచి ప్రారంభమైంది. మానవుని యొక్క నీతి అక్కడి నుంచి ప్రారంభమైంది. తర్వాత మానవుని యొక్క జ్ఞానం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈ లోక సంబంధమైన ఎన్నో విషయాలకి మొట్టమొదటిగా ప్రారంభమైంది ఆదికాండం అదేంటి ఆదాము నుంచి అవ్వల దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇది బైబిల్ గ్రంథంలో ఇంక్లూడ్ చేయబడ్డం అంటే దాంట్లో దాచిపెట్టబడ్డాయి. బైబిల్ గ్రంథంలో ఎందుకు దాచిపెట్టబడ్డాయి ఉన్నాయంటే బైబిల్ గ్రంథం ప్రతీక, దేవుని వాక్యానికి, దేవుని వెలుగునకు ప్రతీక బైబిల్ గ్రంథం. అది మొట్టమొదటి. అంతకుముందు చాలాసార్లు బైబిల్ గ్రంథం తెరవబడిందని చెప్పాను, కానీ ఈ విషయాలు చెప్పలేదు. ఎన్ని చెప్పినా బైబిల్ గ్రంథంలో డైమెన్షనల్ వేస్ అంటే చెక్కబడినటువంటి కోణాల మధ్య, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోణాల మధ్య ఈ బైబిల్ గ్రంథం ప్రకాశించింది. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోణాల మధ్య ఈ బైబిల్ గ్రంథం ప్రకాశించింది. అందుకు ఆ మొట్టమొదటి మార్గం వెలుగు అనేది ఆ కణజాలాలు, మహిమాయుక్తమైన కణజాలాలు ఈ భూమి మీదకి తీసుకురాబడ్డాయి. ఒక పక్క సైంటిఫికల్ వేలో అంటే సైంటిఫికల్గా సముద్రాల్లో నీళ్ళల్లో అన్ని కణజాలాలు పుట్టడం. దాన్ని అందుకు చెప్పాను కదా, ఏమని చెప్పాను, ఎటర్నల్ పవర్ అనేది భూమి మీద తీసుకురాబడటం, ఈ గోళాన్ని నింపటం, సముద్రం యొక్క తీరమునందరి ఇసుక నుంచి, నీళ్ళలో ఉన్న ఇసుక నుంచి అదేంటి ఆకాశ దిగంతముల వరకు ఉన్నటువంటి స్థానాలన్నింటిలో ఈ ఆటమ్స్ నిలబడ్డాయి. ఇది ఎటర్నల్ పవర్ అని బైబిల్ చెప్తుంది. మరి వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు తెలియదు, కానీ సైన్స్ ఏం చెప్తుందో నాకు తెలియదు, కానీ అయిన విషయాలు నాకు తెలియదు. కాబట్టి నేను బైబిల్ తీసుకుని మాట్లాడుతున్నాను. నేను బైబిల్ తీసుకుని, ఎందుకంటే అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఒక పక్క బైబిల్ అనేది ఆదికాండం నుంచి క్రీస్తు యొక్క శిల్వానుభవాన్ని, తన కుమారుడైన క్రీస్తుని ప్రత్యక్షపరుస్తూ వచ్చింది. ఒక పక్క జనరేషన్స్ వంశావళి క్రమాన్ని భూలోకంలో అభివృద్ధి పరుస్తూ వచ్చింది. మూడవదిగా ప్రపంచం అనేది ప్రపంచం అనేది ఈ యొక్క పవర్స్తో అప్పటికి ఏమి రాలేదు. దేవుడు సృష్టించినప్పుడు ఎన్నో చెప్పాను కదా, మ్యాగ్నో ఎలక్ట్రికల్ పవర్స్ అని చెప్పాను. తర్వాత 2 చెప్పానండి, నాకే జ్ఞాపకం రావట్లేదు. దాంట్లో ఆ ప్రభువు దాంట్లో ఎనర్జీని ఎలా వైబ్రేట్ చేస్తున్నాడో ప్రభు నీళ్ళల్లో, ఆ కణజాలాలు భూమిలో నుంచి, నీళ్ళలో నుంచి ఎలా ఉత్పన్నమవుతున్నాయి అంటే భూమిలో ఉన్నటువంటి కరెంట్స్కి, ఆకాశ దిగంతాల మండలాలకి ఈ కరెంట్స్ వేవ్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ ఏదో ఎలక్ట్రిక్ తీగలు లేకపోతే ఏమన్నా కరెంటు తీగలో కట్టేవి కాదు, ఒక వేవ్స్ అనేవి
వేవ్స్ అంటే తరంగాలు అవి. ఆ వేవ్స్ అనేవి నీళ్ళలో నుంచి ఆయన జలములలో ఆయన వేదన పడుతూ ఉంటే ఈ కరెంట్లో మ్యాగ్నో ఎలక్ట్రికల్ పవర్స్ అనేవి దీనిలో నుంచి ఆకాశ దిగంతాల వరకు అవి ప్రజ్వరిల్లేయండి, అవి వేవ్స్ వెళ్ళాయి. అలాంటప్పుడు మోషే కాలంలో సీనాయి కొండ మీద మోషే ఉన్నప్పుడు సీనాయి కొండ మీద మోషే మాట్లాడితే వారి జనాంగం వినడం మాత్రం కాకుండా చుట్టుపక్కల ఉన్న జనాంగాలంతా కూడా విన్నారు ఆ శబ్దాన్ని. ఎలా విన్నారంటే ఈ వేవ్స్ అవి మ్యాగ్నో ఎలక్ట్రికల్ వేవ్స్ అండి. కమ్యూనికేషన్స్ ఎలా ఉన్నాయంటే అది నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అంత చదవకపోయినా నాకు తెలుసు ఆ విషయాలన్నీ. దాంట్లో ఆ యొక్క జ్ఞానాత్మ ఇవిడి ఉంది. ఇప్పుడు మోషే కాలం నుంచి కూడా ఇవిడి మోషే మాట్లాడుతుంటున్నప్పుడు ఆ స్వరం తన జనులకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న జనాంగాలు కూడా విని భయపడ్డారు. అది కీర్తనలో రాయబడింది. నీవు చూడలేదు కదా, కీర్తనలో రాయబడింది. భయపడ్డారు. మోషే యెహోవా దేవుడికి భయపడ్డారండి. ఆ విధంగా సువార్త అలా ప్రకటించబడింది ఆ దినాల్లో. మేఘాలు అగ్ని మేఘాలు లేకపోతే అగ్ని కుమరించబడ్డ ద్వారా, సీనాయి కొండ మీద అగ్ని ద్వారా, ఆ పొగ ఆకాశానికి రావడం ద్వారా, తర్వాత ఉరుము వంటి ఆయన యొక్క శబ్దం ద్వారా, తర్వాత గాలులు తర్వాత వీటన్నిటి ద్వారా స్వార్థ వ్యాపకం యెహోవా దేవుడు అనేది భూమి మీద ఉన్న చుట్టూ ఉన్న ప్రజలకు కూడా వినబడేట్టు చేసింది. మొట్టమొదటి దశలో అంటే ఈ పవర్స్ అనేవి ఎటర్నల్ పవర్ అనేది ఇన్ని విధాలుగా భూమి మీదకి తీసుకురాబడింది అనే విషయం నేను మీతో మాట్లాడుతున్నా. ఈ సబ్జెక్ట్ అవ్వదు, ఇప్పుడు ఈ యొక్క 40 minutes సబ్జెక్ట్ అవ్వదు, అది మీతో చెప్తున్నాను. తర్వాత చూసినట్లయితే కనుక అందులో చూసినట్లయితే ఇంక ముందుకెళ్తాను. వెలుగు దేవుని మహిమను బయలుపరిచింది. వెలుగు సామాన్యమైనటువంటిది కాదు అనేది మీతో మాట్లాడుకుంటున్నాను. అందులో అపోస్తలుడైన పౌలు వెలుగులోకి వచ్చి మాట్లాడాడు, మనకు తెలుసు. అది ఇప్పుడు చెప్పనవసరం లేదు, కానీ ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టులోకి రాదు, చెప్తే చాలా టైం తీసుకుంటుంది. ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, అపోస్తలుడైన పౌలు నివసించిన కాలానికి ఆది కాండంలో ఉన్న కాలానికి 1000 సంవత్సరాలు తేడా ఉంది. 1000 సంవత్సరాలు తేడా ఉంటున్నప్పుడు ఆ వేవ్స్ ఆది కాండం నుంచి ఆ వేవ్స్ ఎలా వచ్చాయి, ఎక్కడికి వచ్చాయి? తను రెండో కొరింథీ రాసిన పత్రికలు అక్కడ 6000 సంవత్సరాలలో ఈ మార్గాల్లో ఈ వేవ్స్ అవి ఎలా ఒక పాపైన మానవునికి కరెక్ట్ చేయబడ్డాయండి. ఎందుకు కరెక్ట్ చేయబడ్డాయంటే అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ మహిమ యొక్క పునరుద్ధానం యొక్క మహిమ యొక్క స్థానాన్ని ఆయన దేవుడు అక్కడ అపోస్తలుడైన పౌలుకు బయలుపరిచినప్పుడు ఈ సత్యం అందులో దాచిపెట్టబడి ఉంది. ఇది మళ్ళీ మాట్లాడతాను. అందులో ఈ సత్యం దాచిపెట్టబడి ఉంది, అతీతమైన సత్యం. ఈ సత్యం పాపైన మానవుడు, పడిపోయినటువంటి వ్యక్తి, అసలు పడిపోవడం కాదు, దేవుడే లేనటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి దేవుడు ఆ పునరుత్థాన మహిమ, తేజోమయమైన మహిమలో తన జ్ఞానాన్ని చూపించాడు, తన మహిమను చూపించాడు. ఆది కాలంలో ఉన్నటువంటి అది ఆ శక్తివంతమైన తరంగాలు తన ఆత్మకి తీసుకురాబడ్డాయంటే అంటే ఆ వేవ్స్ అనేవి ఒక పక్క ఆది కాండంలో భూమిలో ఉన్నటువంటి ఆ పవర్స్ అనేవి మ్యాగ్నో ఎలక్ట్రికల్ పవర్స్ అనే ఒక పక్క చూపిస్తుంది. దాంట్లో 3 ఉన్నాయి, 3 తెగలు చూపించబడుతున్నాయి. మరొక పక్క ప్రపంచం ఎలా కట్టబడాలో అది చూపించబడుతుంది. అత్యధికమైన ముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క సింహాసనం, క్రీస్తు యేసు యొక్క బలియాగం భూమి మీదకి ఎలా తీసుకురాబడాలో అనే సత్యం అందులో తీసుకురాబడుతుంది. కనుక మళ్ళీ ఇదే వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించగాక. తండ్రి నీ కొందనములు ప్రభా, దయామయుడైన దేవా నీ కొందనములు, గొప్ప దేవుడు, కరికర సంపూర్ణుడు అయిన దేవుడు ప్రభా నీ కొందనములు. తండ్రి ఈ వాక్యాన్ని ఫలింపిని ప్రభా, తండ్రి ఫలింపిని. నేను ఎదుగుని సంగతులు ప్రభు, నేను తలంచిన సంగతులు, నేను ఊహించినవి ప్రభా, నువ్వు బయలువచ్చినవి ప్రభు, నీ ఎందు ఉన్నటువంటివి, నువ్వు ఆదికాల సంభూడు ఎటువంటి దేవుడు అయి ఉన్నావో ఈ సంగతులన్నీ ప్రభా నువ్వు బయలుపరిచిన విధానంలో ఇంకా అత్యధికమైన దాచిపెట్టబడి ఉన్నాయని ప్రభు నాకు తెలుస్తుంది. మీరు ఆశీర్వదించాలి, నన్ను నేను చేసే సేవని ఆశీర్వదించాలి, అనేకులకు దీవెనకరంగా చేయమని ప్రభు యేసు నామములో స్తుతించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.